ఇవాళ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నాం, ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆశించిన విధంగా ముందుకెళ్తున్నాం. మొన్ననే మెగా డిఎస్సి కండక్ట్ చేశాం. దగ్గర దగ్గర 16,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ద్వంద్వ వైఖరి వహిస్తాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి పరిశ్రమలని యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, ఈ రాష్ట్ర ఆదాయ వనరులు పెంచాలి, పారిశ్రామికీకరణ ద్వారా అది సాధ్యమవుతుందని చెప్పి వాళ్ళ ప్రభుత్వం పెట్టుబడిని ఆకర్షిస్తూ దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల పైన పెట్టుబడి వాళ్ళ రాష్ట్రానికి వచ్చింది.